అందరికీ నా వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈ వీడియోలోను పవన్ కళ్యాణ్ గారు సూపర్ స్పీచ్ ఇచ్చారండి. పురంధేశ్వరి ఆ కంపెనీలోను అక్కడ చాలా చక్కనైన స్పీచ్ ఇచ్చారు. ఆయన ఒక మంచి మాట చెప్పారండి. నేను వీడియో అంతా చూశాను, గమనించిన మాట నేను పెట్టాను. ఏం మాట చెప్పారంటే, బీజేపీ కాంబినేషన్ కూటమిలో చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ అలాగే నరేంద్ర మోదీ కాంబినేషన్లో క్రైస్తవులకి సేఫ్టీ లేదు అని చెప్పడం ఆయన విన్నారంట. దాని గురించి ఆయన చక్కగా స్పందించి ఈ స్పీచ్లో చెప్పారు. అయితే నాకేమనిపిస్తుందంటే, జగన్ హయాంలో క్రైస్తవులకి సేఫ్టీ లేదు. ఎందుకంటే ఎన్నో చర్చిలు ఎరగొట్టారు, ఎన్నో మంది పాస్టర్లను కొట్టారు, కానీ ఆయన ఏ రోజు స్పందించడం కానీ ఎక్కడాలో చెప్పడం కానీ మనం చూడలేదు. ఏ యాక్షన్ తీసుకోవడం కూడా మనం చూడలేదు. కాబట్టి నాకేమనిపిస్తుందంటే, జగన్ గంట పవన్ కళ్యాణ్ గారు పరిపాలన బాగుంటుంది. ఎందుకంటే ఆయన చర్చ్కి వెళ్తారు, ఆయన భార్య కూడా క్రైస్తవురాలని చెప్పారు. ఫ్యామిలీలో అందరూ మతాలకు సమానం చూసే వ్యక్తి అని తన స్పీచ్లో చెప్పారు. మీరు కూడా వినండి, ఆ స్పీచ్ చివరి వరకు వినండి. నా అనాలైసిస్ మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి, ఓకే? కానీ వీడియో మాత్రం చివరి వరకు చూడక మానకండి. ప్రతి క్రైస్తవుడు కూడా ఈ వీడియో చూసి తన కామెంట్ పెట్టాలి. నిజంగా నా విశ్లేషణ కరెక్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళొక వీడియోలో కలుసుకుందాం. ఉన్నాయి. అలాగే ప్రతిసారి నేను ఎప్పుడు అన్ని కులాలు బాగుండాలని కోరుకునేవాడిని. నా స్నేహితులు కానీ నా సన్నిహితులు కానీ ఎప్పుడు కూడా అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి. సినిమాల్లో కూడా నేను ఎప్పుడు ఒక కులానికి సంబంధించిన పేరు నేను ఎప్పుడు పెట్టుకోలేదు. అంత బలమైన వ్యక్తిత్వం నాకు సినిమా వరకు వ్యక్తిపరంగా నా జీవితంలో ఎప్పుడు కులాలని దాటే ఉంది నా జీవితం, నా స్నేహితులు కానీ నా వ్యక్తిగత జీవితంలో కానీ. మతానికి వస్తే నా భార్య ఒక రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్. నా భార్య మొన్న ఈ మధ్యన వైసీపీ నాయకులు మాట్లాడుతున్న నా దృష్టికి పట్టుకొచ్చారు. సామాజిక మాధ్యమాల్లో నరేంద్ర మోదీ గారి ఫోటో వేసి, చంద్రబాబు గారి ఫోటో వేసి, నా ఫోటో వేసి ఒకటే చెప్తా ఉన్నారంట, వీళ్ళు వస్తే చర్చిలకు ఇబ్బంది అవుద్ది అని. అంటే ఒకటే చెప్తా ఉన్నా, నేను సినిమాలని ఆ రోజు నేను ఏవాసించే, నేను జానీ అనే సినిమా తీయడానికి ఓట్లు పడతాయనా? లేదు. సమాజం అందరూ బాగుండాలి. ఎంతసేపు హీరోలు ఒక మతం నుంచే కాదు, వేరే మతం నుంచి రావాలని కూడా ఆలోచించాం. అందుకే జానీ అని పెట్టాను దానికి. అలాంటి నేను నా బిడ్డలే, తల్లి ఆర్థడాక్స్ క్రిస్టియన్ అంటే నా బిడ్డలకి చాయిస్ ఇచ్చాను. దేవుణ్ణి మీరు ఏ రూపంలో కొలుచుకుంటారా? జీసస్ క్రైస్ట్ గా కొలుచుకుంటే సంతోషం. నేను ఎవరిని, నా బిడ్డల్ని కూడా మీరు ఏ మతంను, ఏ ధర్మాన్ని మీ గుండెల్లో వెలుగొస్తో ఆ ధర్మాన్ని పాటించమని చెప్పి అలాంటి వాడిని. అలాంటి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ని గుండెల్లో స్ఫూర్తి నింపుకున్న వాడిని. అలాంటి నేను ప్రధానమంత్రి గారు ఢిల్లీలో ఉండి, ఎన్డీఏ కూటమి ఇంత బలంగా ఉండి, ఏ రోజన్నా సరే అలాంటి పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొస్తావా? నేను అన్న సందర్భం ఒకటి చెప్తాను. ఒక చర్చికి వెళ్ళి జీసస్ క్రైస్ట్ని కొలుస్తూ ఒక చర్చికి వెళ్ళి అక్కడ హిందూ ధర్మాన్ని మీకు ప్రచారం చేయడం తప్పా కదా? మీరు చెప్పండి. ఒక మస్జిద్కి వెళ్ళి అన్యమత ప్రచారం తప్పా కదా? మీరు చెప్పండి. అలాగే ఒక తిరుమలకి వెళ్ళి అన్యమత ప్రచారం తప్పు. అలాగే మీరు అక్కడ చేయొద్దని అన్నాను తప్ప ఎప్పుడు కూడా నేను క్రిస్టియానిటీని ఖండించలేదు. గుండెల్లో పెట్టుకున్న వాడిని క్రిస్టియానిటీని. దానికి ఉదాహరణే మొన్న పిఠాపురం వెళ్ళగానే 110 సంవత్సరాల బ్యాప్టిస్ట్ చర్చికి వెళ్ళి ఆశీస్సులు తీసుకున్నవాడిని, జీసస్ ఆశీస్సులు తీసుకున్నవాడిని. చాలా మందికి మీకు తెలుసో తెలీదో, జగన్ ఎప్పుడు వెళ్ళాడో తెలీదో జెరూసలేం. నన్ను భగవంతుడు సినిమాల్లో 2007లో నన్ను జెరూసలేం పిలిపించుకున్నాడు భగవంతుడు. అక్కడికి వెళ్ళాను. ఆ రోజున జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్రాంతం, పుట్టిన ఇల్లు, ఆయన సిలువేస్తే ఆయన నడిపించిన దారి, అదంతా నాకు భగవంతుడు నాకు అనుకరించి అక్కడి దాకా తీసుకెళ్లాడు. అలాంటి నేను ఏ రోజున కూడా మేము కూర్చోవస్తే క్రిస్టియానిటీకి ఇబ్బంది వస్తుందని చెప్పి జగన్ ప్రచారాన్ని మీరందరూ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నాను, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు బాగుండాలి, అందరి దేవుళ్ళని గుండెల్లో పెట్టుకున్న నేల ఇది
అందుకని దయచేసి పాస్టర్లకి, ఫాదర్లకి, రెవరెండ్లకి, క్రిస్టియానిటీని పాటిస్తున్న ప్రతి ఒక్క సోదరుడికి, సోదరీమణికి నేను గుండెల లోతులోంచి చెప్తున్నాను, మీ మీద ఈగ వాలితే మేము ఎదురొచ్చి మీకు అండగా నిలబడేవాళ్ళం. మిగతా మతాలు, మిగతా ధర్మాలు బాగుండాలని కోరుకునేవాళ్ళం. అన్నింటికి మించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ఉంది మనకి. ఒక పవన్ కళ్యాణో, ఇంకొకళ్ళో, ఒక జగనో వచ్చి దీన్ని ఎవరు చేయలేరు. మీకు సర్వ హక్కులు ఉన్నాయి. నాలాంటోడు రేపొద్దున తప్పు చేస్తే మీకు కత్తి ఇస్తాను, తల నరికేయండి నాకు, మీకు తప్పు జరిగితే. ఇందాకే చూశారు కదా, జగన్